హైదరాబాద్ నగరంలో ఆషాఢ బోనాల సందడి షురు అయింది. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో బోనాలు ప్రారంభమయ్యాయి. తొలి బోనం గురువారం నాడు గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి సమర్పించారు. నెల రోజుల పాటు ఆషాఢ బోనాల వేడుకలు వైభవంగా జరగబోతున్నాయి. గోల్కొండలో ప్రారంభమైనటువంటి లాల్ దర్వాజాలో ముగుస్తాయి. ఈ ఆషాఢ బోనాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఆషాఢ బోనాలు ప్రతీక. అమావాస్య తర్వాత వచ్చేటువంటి గురు ఆదివారాల్లో మొదటి బోనాన్ని గోల్కొండ కోటపై వెలిసినటువంటి జగదాంబిక మహంకాళి అమ్మవారికి సమర్పిస్తారు. మొదటి ఆదివారం గోల్కొండ కోటపై జగదాంబిక మహంకాళి అమ్మవారికి బోనాలను సమర్పిస్తారు. కోట ప్రాంగణం మొత్తం కూడా సందడిగా మారిపోయింది. ఇక రెండో ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించబోతున్నారు. మంగళవారం కళ్యాణ వేడుకలుంటాయి. మూడో ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. చివరిగా నాలుగో ఆదివారం హైదరాబాద్ పాత బస్తీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారితో బోనాలు ముగుస్తాయి. రాష్ట్ర నలుమూలల నుంచి అమ్మవారి దర్శనానికి వేలాదిగా తరలి వస్తున్నారు భక్తులు. బోనాల సందర్భంగా ఆలయాలు విద్యుత్ దీపాలతో ముస్తాబయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. సాంప్రదాయ పోతురాజుల విన్యాసాలు, రంగం కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఆషాఢ బోనాల సందడి షురు అయింది. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో బోనాల జాతర ప్రారంభమైంది. తొలి బోనం గురువారం నాడు గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి సమర్పించారు. నెల రోజుల పాటు ఆషాఢ బోనాలు వేడుకలు వైభవంగా జరగబోతున్నాయి. గోల్కొండలో ప్రారంభమైనటువంటి ఈ వేడుకలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాధిక లైవ్ లో అందిస్తారు. గోల్కొండ నుంచి రాధిక. ఫైవ్ సిక్స్ ఇయర్స్ సమర్పించడం జరుగుతుంది. అమ్మవారికి బోనం ఎంత బరువు ఉందని మేము చూడము. ఆ తల్లి మీద భక్తి, ఆ తల్లి మన మీద ఆమె చూపు ఉన్నాక మనకి ఎటువంటి బరువు అనిపించదు, ఏది అనిపించదు. తల్లికి ఆటపాటలతో సమర్పించడమే మాకు సంతోషం. ఇక్కడ నుంచి వచ్చారు మేము నల్గొండ డిస్టిక్. నల్గొండ నుంచి బోనం సమర్పించడానికి ఇక్కడికి కోటకు వస్తారా? అవును, వస్తాం. ప్రతి సంవత్సరం వస్తాం. మేము ప్రతి సంవత్సరం వస్తాం. తల్లికి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా బోనాలు సమర్పిస్తాము. మా బోనాల తెలంగాణ బోనాల జాతర దేశ ప్రపంచం అంతా ప్రఖ్యాతిగాంచమని మా సంతోషమైన కోరిక. ఆ తల్లి ప్రపంచాన్ని మొత్తం చల్లగుచ్చే తల్లి కాబట్టి ఆ తల్లికి మేము ఎక్కడెక్కడి నుంచి వచ్చి సంతోషంగా బోనం సమర్పించుకుంటాం. బోనంలో ఏమేమి వేసి బోనాన్ని తయారు చేస్తారు? బోనం అమ్మవారికి నైవేద్యము, అమ్మవారికి బూరెలు, ఆకుకూర, తీపి వంటలు. సో చూస్తున్నాం కదా, ఎంతో అందంగా అలంకరించిన బోనాన్ని తీసుకుని అమ్మవారికి సమర్పించడానికి తీసుకెళ్తున్నారు. వేల బోనాలు ఇవాళ సమర్పణ అనేది జరుగుతుంది. జగదాంబిక అమ్మవారిని దర్శించుకోవటానికి ఇక్కడికి ఈ రోజే కాకుండా ఈ నెల రోజుల పాటు 9 బోనాలు ఆమెకు సమర్పించడం జరుగుతుంది. ప్రతి వారం కూడా గురువారం ఆదివారం రోజు సమర్పించే ఈ బోనాల కార్యక్రమాన్ని వీక్షించడానికి లక్షలాదిగా ఇక్కడికి వస్తారు. ఇక్కడ బోనాలు చేయటము అంటే ఒక ప్రఖ్యాతిగా, అంటే అమ్మవారికి ఉన్న ఆ విశిష్టత అట్లాంటిది అని చెప్తూ ఉంటారు. బోనాల పండుగ అంటేనే గోల్కొండ కోట తొలి బోనంతో మొదలవుతుంది కాబట్టి అంగరంగ వైభవంగా గోల్కొండ బోనాలు అయితే ఇవాళ జరుగుతుంది. రైట్ రాధిక, థ్యాంక్ యూ.